శాటిలైట్ డిజిటల్ మీడియాలో యాంకర్ కావాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి కిరణ్ టీవీ న్యూస్. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పాకిస్తాన్ ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నానంటే, అమిత్ షా తాజాగా చేసిన ప్రకటన ఇంత డైరెక్ట్గా ఇచ్చి పడేసిన పరిస్థితి ఇంతకు ముందు లేదు. ఒక్కసారిగా ఇచ్చి పడేసాడని చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్కి వెళ్లాల్సిన సింధు జలాలను ఆపేస్తున్నాం. సో పాకిస్తాన్ ఎలా పోయినా మనకు సంబంధం లేదు, రాజస్థాన్కి నీళ్లు తెచ్చుకుంటున్నాం. ఇవాళ మన రాజస్థాన్కో మన ప్రాంతాలకు రావాల్సిన నీళ్లను కూడా మనము గతంలో ఒక శాంతి సామరస్యత కోసం త్యాగం చేసి పాకిస్తాన్కి ఇచ్చాము. ఇవాళ ఆ పరిస్థితి లేదు, రాదు. మనం కాలువలు తవ్వుకుంటున్నాం, మన రాజస్థాన్కి మన ప్రాంతాలకు మనం నీళ్ళు ఇచ్చుకుంటున్నామని భాజపాతో ఆయన చేసిన ప్రకటన పాకిస్తాన్ గుండెల్లో వణుకు పుట్టిస్తోందని చెప్పాలి. సో ఈ అంశం గురించి మాట్లాడుతూ మనతో పాటుగా ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ ఏంటి సార్, ఇది చాలా గట్టి దెబ్బేనా పాకిస్తాన్కి? ఇప్పటి వరకు కేవలం మాటలు మాత్రమే, ఇప్పుడు యాక్షన్లోకి దిగినట్టు కనబడుతోందిగా స్పష్టంగా. భారత దెబ్బకి పాకిస్తాన్ అబ్బా వాళ్ళు ఓకే అందరి దెబ్బ కొట్టాం. వాళ్ళ భూభాగంలో వెళ్ళి పహల్గామ్లో 26 మంది అమరులు అయితే మన బిడ్డలు వాళ్ళు నిద్రపోల దేశ ప్రధాని మోదీ గారు సర్వ సైన్యాధ్యక్షులు అంతా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ని సన్నద్ధం చేసి వాళ్ళ భూభాగంలో 9 ప్లేసులు ఉగ్రవాదుల్ని 100 మందిని లేపేసిన ఆ శక్తి సామర్థ్యాలు మన దగ్గర. అదొకటైతే మీరు చెప్పినట్టు మనమే ఎందుకు ఇవ్వాలా? పద్దాకలు ఒక చెంప కొడుతూ ఇంకో చెంప చూపించే సంస్కృతి కాదు ఇది. మనం ఆ రోజు నుంచి ఆ రోజు నెహ్రూ విధానాలు కాడించి ఈ రోజు తీసుకుంటే ఎందుకు మనకు సింధు నది జలాలు వాళ్ళకి ఇవ్వాలి, శత్రువులకి? మన దేశంలో నిత్యం అసంతృప్తిని, నిత్యం ఒకళ్ళ మధ్య వర్గ విభేదాలను సృష్టించి మారణ హోమం సృష్టించే కాశ్మీర్ పండితుల్ని మొత్తం వలసలేటట్టు చేసిన వాళ్ళకి ఎందుకు మనం ఇవ్వాలా? వీళ్ళు హిందువులా ముస్లింలా అని చెప్పి బట్టలు ఎప్పదీసి చంపే సంస్కృతిలో వాళ్ళని ఎందుకు పాపం అనాలా? మరి ఫస్ట్ స్ట్రోకే సింధు జలాల, అది వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. 80% పంటలన్నీ పాడైపోయినాయి ఆ పరిస్థితి. దానివల్ల వాటర్ కూడా లేని పరిస్థితులు అక్కడ ఉన్నారు. సరే ఇది అయిపోయింది, చర్చలు అయిపోయింది, మధ్యలో సింధురు కూడా ఆపేశారు, సింధు జలాలు ఇస్తారని వాళ్ళు అనుకున్నారు. కానీ 138.5 కిలోమీటర్ల కెనాల్ కడుతున్నారు. మీరు అన్నట్టు ఆ జలాలు మనకు చెందిన పంజాబ్, రాజస్థాన్, హర్యానా ప్రాంతాలకి ఇంకా ఎక్కువ పంటలు పండించుకోవచ్చు. ఇటు మరలే రేటుగా కట్టేస్తారు. అంటే ఇక భవిష్యత్తులో అంటే మన జలాలు మనం ఇంకెవరికి పాపం పోనీలని పక్క రాష్ట్రాలు కదని చెప్పి సుహృద్భావ వాతావరణంలో చేయాల్సిన అవసరం లే. మన ప్రజల కోసం మనం చేసుకుందాం. ఇప్పుడు సింధు జలాలు భవిష్యత్తులో కూడా వాళ్ళకి వచ్చే పనేం లేదు. అది ఒక స్టెప్, మాస్టర్ స్టెప్. రెండోది, పాకిస్తాన్ ఉప ప్రధాని నిన్న చెప్పాడు స్టేట్మెంట్లో, మేమే చర్చలకి వచ్చాముందన్నారు. వాళ్ళు ఏదో సంకలు గుద్దుకుంటా కొంతమంది హీరోలుగా నటించే వాళ్ళు మేమే విజయం సాధించామని చెప్పి ఎక్కడో చైనాలో బొమ్మలు తీసుకొచ్చి ఒక చిత్రపటాన్ని దేశ అధ్యక్షుడు సర్వసైన్యాధ్యక్షుడు ఇచ్చినట్టుగా అది అందరూ తెలిసిన అంశమే. ఓవైసీనే విమర్శించాడు. ఎవరు? ఓవైసీయే విమర్శించాడు పాకిస్తాన్ని. అరే బాబు, ఆ ఫోటో మీది కాదురా, ఎప్పుడో చైనా యుద్ధంలో జరిగిన చిత్రపటాన్ని అంటే చూడండి ఇక్కడ. కాబట్టి వాళ్ళు ఓడిపోయారు. నిన్న పాకిస్తాన్ ఉప ప్రధాని సాక్షాత్తు చెప్పాడు, యుద్ధం ప్రారంభమైన మేము ఎక్స్పెక్ట్ చేయాల, ఈ యొక్క ఏదైతే ఎయిర్ బేస్ల మీద ఒక దెబ్బ కొట్టే తెలికి మా ఊహకి అందల భారతదేశం ఎంత స్ట్రాంగ్ అని చెప్పి అన్నాడు. వెంటనే 45 నిమిషాల్లో సౌదీ అరేబియా యువరాజు ఫోన్ చేసి జయశంకర్ గారితో మాట్లాడాలి, కాల్పులు విరమణ చేసుకుందాం అని చెప్పి అన్నాడు. అదే సమయంలో ట్రంప్ గారిని మేము సంప్రదించాము అన్నాడు. ట్రంప్ను సంప్రదించడం, ట్రంప్ భారత విదేశాంగ గారితో మాట్లాడటం, సరే చూద్దాం సౌహృద వాతావరణంలో ఇది సింధు తాత్కాలికంగా ఆపేద్దాం అన్నారు తప్పితే వాళ్ళు తోక జాడిస్తే ఎప్పుడైనా మొత్తం పాకిస్తాన్ అనేది ఇక ఈసారి కనుక జరిగితే పాకిస్తాన్ చిత్రపటం అనేది ప్రపంచ పటంలో ఉండదు. కాబట్టి వాళ్ళు తప్పు ఒప్పుకున్నారు, జరిగింది మా వైపు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఎవరు పాకిస్తాన్ ట్రంప్ ఒక రకంగా ఇన్సల్టే కదా ఇది. నేను ఆపా అని చెప్పుకుంటున్నాను ట్రంప్. సో మనం చెప్పినప్పటికి కూడా ప్రపంచం మొత్తానికి నేనే ఆపా, సో ఆయనకు కావాల్సిన నోబెల్ బహుమతి కోసం ఈ రకంగా నేను ఆపా అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు కదా. సో ఇవాళ ప్రత్యక్షంగా పాకిస్తాన్ చెప్పడం అనేది ఒక చెంపపెట్టుగా ఉంటుంది. డెఫినెట్గా చెంపపెట్టే. మేము అసలు ట్రంప్ మేము ఏంటంటే ప్రపోజల్ మేమే ముందుకెళ్ళాం, భారతదేశం కాదు ముందు. ఎందుకంటే మా ఎయిర్ బేస్ ధ్వంసం చేసే సామర్థ్యం భారతదేశానికి ఉన్న సమయంలో మేము ఉలిక్కి పడ్డాం అనేది సాక్షాత్ చెప్పకని చెప్పారు. బట్ మనం ఏంటి అనేది తెలియజేశాం కదా. కాబట్టి ఇంకొకసారి భారతదేశం జోలికి రావాలంటే వాళ్ళ కల్లో కూడా ఊహించుకొని నష్టం వాళ్ళకి పట్టిల్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఎన్ని పరిణామాలు, ఒక అమిత్ షా కావచ్చు, ఒకవైపు మోదీ గారు కావచ్చు,
ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, భారత సైన్యం కావచ్చు, భారతదేశం గొప్పతనం ఏందనేది ప్రపంచానికి తెలియజేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చంద్ర శ్రీనివాస్ గారు. మొత్తం మీద మోదీ గారు మొదటి నుంచి చెప్తున్న భారత ప్రభుత్వం చెప్తోంది ఈ వార్ ఆగడంలో అమెరికా పాత్ర లేదు, కేవలం మనల్ని పాకిస్తాన్ అభ్యర్థించడం వల్లనే ఆపాము. సో మనం కూడా యుద్ధం అనేది మంచి నిర్ణయం కాదు కాబట్టి దేశ సౌభాగ్యం కోసం, దేశ సార్వభౌమత్వం కోసం, దేశ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయమే తప్ప ఇందులో అమెరికా ప్రమేయం లేదని చెప్పిన అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ట్రంప్ కూడా చివరికి అంగీకరించాల్సిన పరిస్థితి, పాకిస్తానే స్వయంగా ఈ అంశాన్ని వెల్లడించడం అనేది ఒక రకంగా భారతదేశ విజయంగా మనం చెప్పొచ్చు.